పల్లె సమస్యలపై పాట కట్టిన ఊట సెలవులు ఆధిపత్య దోపిడీని నిలదీసిన ఆ కలం గలం గోరటి వెంకన్నకే సొంతం. తెలంగాణ ప్రజల గుండెల్లో మార్మోగిన కవి వాగ్గేయకారుడు వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. పల్లె ప్రజల బతుకు వెతలను కళ్లకు కట్టిన కవికి విశిష్ట గౌరవం దక్కింది. తెలంగాణ బతుకు చిత్రాన్ని తన పాటలతో వివరించే వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ అవార్డును ప్రకటించింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో గోరటికి సీఎం కేసీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మందెంట పోతుండు ఎలమందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరాగాడు ఎలమందా వన్య రూపాలు గట్టిండు ఎలమందా అంగిలేనంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచను బుడ్డ గోసిగా పెట్టిండు కిర్రు తోళ్ళు కాళ్లకు తరిగిండు కంది జొన్న కొయ్యాలల్ల ఎలమందా కౌదు పిట్టోలే పోతుండు ఎలమందా. గోరటి వెంకన్న రాసిన ఎన్నో పల్లె పాటలు గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టాయి. ఆధునిక బతుకు పోకడలో కనుమరుగవుతున్న పల్లె జీవనాన్ని తన పాటతో ప్రపంచానికి చాటారు వెంకన్న. పల్లె కన్నీరు పెడుతుందో అంటూ రాసిన పాట ప్రజల గుండెను పిండేసింది. ఛిద్రమైన తమ బతుకును పాట రూపంలో గుర్తు చేసిన వెంకన్నకు బ్రహ్మరథం పట్టారు జనం. ఈదులన్నీ ఒట్టి మొద్దులయ్యినవి, ఈత కళ్ళు బంగారమయ్యినది, మందు కలిపిన కళ్ళును దాగడి మంది కళ్ళ నిండు సులయ్యినవి, సల్లని బీరు విసిగి ఎందుకొచ్చే మా పల్లెల్లోకి, మా కూలి కంచముల రాళ్ళు ఎవడు కొట్టే ఆ సందె పొత్తున బుస్సున వంగే కోకు పెప్సికోరా మా పల్లెకు వచ్చే మా సల్లముంతను ఉలవేసి కాటేసే మా పల్లెల్లోన. పల్లె పాటతో కంటతడి పెట్టించాలన్నా జానపదంతో చిందేయాలన్నా వెంకన్న పాటకే సాధ్యం. గ్రామాల్లో బతకలేక పట్నం వలస వెళ్లిన పేదల వెతలను గానం చేశారు వెంకన్న. గల్లీ సిన్నది గరీబోల కథ పెద్దదంటూ నగరంలోని గరీబోళ్ల వెతలను విడమర్చి చెప్పారు. ఇప్పటికీ సిటీలో అకేషన్ ఏదైనా ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. బండి ఉంటే పరుగుదీయ అందమైన రోడ్లు బాడు ఇస్తే సుక్కలెత్తు చక్కని బంగ్లాలు రో బాడు ఇస్తే చక్కని బంగ్లాలు గ్రామీణ ప్రజల ఇబ్బందులు, కరువు, రైతన్నల సమస్యలు, పల్లె ప్రజల గోసనే వెంకన్న పాటలకు ప్రాణవాయువులు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ వెంకన్న తన వంతు పాత్ర పోషించారు. కంపదారు చెట్టు కొట్టి అమ్ముకోని కడుపు నింపుకునే కాలమొచ్చినాది, సీతాల మేడుందిరా తెలంగాణ. కష్టజీవుల యాతన వెతలే తన సాహిత్యమనే గోరేటి వెంకన్న ఏకనాథం మోత, రేలపూతలు, ఆలిచంద్రవంక పుస్తకాలను రచించారు. జాతీయోద్యమం, నిజాం నిరంకుశ పాలనపై పోరాడి పీడిత ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ అవార్డు తనకు రావడం సంతోషంగా ఉందన్నారు వెంకన్న. గోరేటి వెంకన్నకు కాళోజీ అవార్డు ప్రకటించడం పల్లె పాటకు పట్టాభిషేకం అంటున్నారు కళాకారులు.